అవిశ్వాసం పెడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు, తయారయ్యి రేపు ఉదయం 7 గంటలకు రెడీ అయ్యి అందరం కలిసి కరీంనగర్ పోదామని చెప్పి అనుకున్నాం. ఈరోజు సాయంత్రం వరకు మా ఎమ్మెల్యే లీడర్లు వాళ్ళ లీడర్లు కలిసి రాత్రి 12:30కి వెళ్ళి ఇంటికి తిరుక్కుంటా తెల్లారి 9 గంటల వరకు అందరి దగ్గర పోయి మీరంతా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తుండ్రు అది ఇది అని చెప్పి ఫోర్స్ చేసుకుంటా నేను మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మళ్ళీ సంతకాలు పెట్టించుకున్నాడు. ఇక ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో రాత్రి 11, 12, 3 గంటలకు కూర్చుంటే ఉంటుంది కదా ఎట్లాగో పెట్టిన తర్వాత నేను ఏమనుకోలే వాళ్ళంతా స్వచ్ఛందంగా ఉన్నారు కదా అని. మళ్ళీ తెల్లారి 10 వరకు ఎటోళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వేరేనక మళ్ళీ 11 గంటలకు నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ పోయి ఇచ్చుడు ఆయన బెదిరితే ఇంటికి వచ్చి బెదిరితే మేము పెట్టలేదు, పెట్టినది అవసరం లేదు మాకు మేము వస్తామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చాక మేము 12 గంటలకు మళ్ళీ అందరం మినీ బస్సులు ఎక్కుకొని 20 మందిని అందరం కలిసి కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారు ఆ రోజు ఏదో జ్వరం వచ్చింది రాలేదంటే డిఆర్ఓకి ఇచ్చినాం. డిఆర్ఓ ముందు లైవ్లో ఉన్నాం మేము 19 మందిని. 29 కావచ్చు లోపలికి 29 లోపలికి 34 ఇటు వచ్చినాము. 31 ఫస్ట్ అంటే 29 లోపలికి విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా పోతారు వీళ్ళు అది ఇది అని చెప్పి అనుకొని ఇక మేము ఏం చేసాం, ఇచ్చినాక మేము కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చి మేము శ్వేతాగుట్టలో భవనం చేస్తా అంటే ఈ అవిశ్వాసం ఎవరి మీద పెట్టిన వాళ్ళు 4 వచ్చారు, మాతోనే కూర్చుంటారు, మానమే తింటారు, మా పక్కగా ఉంటారు. అరే మీరు మాకేం సంబంధమే అని చెప్పి నేను అన్నాక శ్వేతాగుట్టలో ఇట్లా మన విలేకరు సోదరులు వచ్చి బయటికి అన్నారు. బయట అంటే వచ్చి నా పక్క ఉంటాను. అరే నీ మీద విశ్వాసం పెట్టినా నువ్వు నా పక్కకి ఎందుకుంటానవే అని చెప్పి అంటే విలేకరులు వాళ్ళు నవ్వుతారు అందరూ. అరే నువ్వెట్లుంటావు, అవును మీరే చెప్పండి ఉంటాడా అంటే ఉండదు, నువ్వేం ఇవ్వదలుచుకోవడం నువ్వు ఇచ్చుకో, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి నేను పక్కన పోయినా. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ మేము బయట ఇచ్చాక ఇది ఎట్లా వాళ్ళు వచ్చారు గొడవ ఇదని అక్కడ లోకల్ పోలీస్కి చెప్తే వాళ్ళు సెక్యూరిటీ పంపించాక అదే సెక్యూరిటీతో చక్కగా హైదరాబాద్కి వచ్చి మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఏది ఆడిగా కూకట్పల్లికి 16 మందితో వచ్చినాం. ఇంక్లూడింగ్ మీరు ముగ్గురు ఎందుకు రాలేదంటే ఒకళ్ళకు ఫంక్షన్ ఉంది, ఒకళ్ళకు బిడ్డ డెలివరీ అయి ఉంది, ఇంకొకరికి ఏదో ఎమర్జెన్సీ ఉంటే అట్లా అన్నాక మేము ఉన్నాక ఆ రోజు కాక తెల్లారి అక్కడికి వచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, రాజేశ్వరరావు వీళ్ళంతా ఏదో హైదరాబాద్ కూకట్పల్లి ఆడ సెక్యూరిటీ పెట్టుకున్నాం. మళ్ళీ కంప్లీట్ 4 పోలీసులు మా అది ఉంటే హౌసింగ్ బోర్డు అక్కడ రావడం పోవడం చెక్ చేయడం ఇవన్నీ ఆడ రావడం తిరగడం పోవడం అట్లా అది అయిపోయింది. మళ్ళీ 31 ఒక రోజు విడిచిపెట్టారు. మళ్ళీ నిన్న వచ్చారు 1వ తారీఖు రోజు రాత్రి మళ్ళీ వచ్చారు. దీనిలో ఒకడు మోసం చేసిండు, ఒకరిని దంచకపోయారు. అంటే వాళ్ళు వచ్చి లోపలికి తీసుకుపోలే, మేనేజ్ చేసుకున్నారు. ఛాయ్కో టిఫిన్కో పోతాం కదా జనరల్గా బయటికి, మేనేజ్ చేసుకున్నారు. ఇక మేనేజ్ చేసి ఇక్కడ ఇట్లుంటుంది అని చెప్పి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ మా మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం ఉంటుంది కదా అని చెప్పి అన్నగారు చెప్పించుకొని మళ్ళీ అన్నతో మాట్లాడి మేము రాత్రి 10:30 వరకు వచ్చాం. వీడికి 10:30 11 కావచ్చు బహుశా 11 వరకు మేము మొత్తం కంప్లీట్ వచ్చినాం. మేము 11కి వచ్చినాము. రాత్రి 3 గంటలకు వాళ్ళు మళ్ళీ 2 బండ్లు వేసుకొని రోడ్డు మీద ఉన్నారు. 3 బండ్లు ఆ సీసీ ఫుటేజ్ దానిలో ఉన్నాయి.